ఈ కృష్ణ నాకు వెళ్ళిపోతున్నా కాదు డైరెక్టర్ మీద నమ్మకంతో కంటెంట్ నచ్చి కూడా వెళ్ళిపోతున్నాను. కానీ తమిళ చూసే కదా వచ్చారు, అదే సరిపోదా శనివారం ప్యూర్ బ్లాక్ బస్టర్ అయిపోబోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకు చెప్పేస్తాను, నేనైతే కొంచెం ఆర్టిఫిషియల్గా మాట్లాడడం తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నుంచి కొంచెం న్యాచురల్గా ఉంటుంది కాబట్టి కొంచెం సహించండి నా ఫ్లోని. ఇందులో ఆర్టిస్ట్ ఇందులో ఎవరెవరు యాక్ట్ చేశారంటే మన నాని గారు అండ్ ప్రియాంక మోహన్ గారు అండ్ హెచ్జే సూర్య గారు అండ్ శుభలేఖ సుధాకర్ గారు కూడా చేశారు. మన ట్రైలర్లో చెప్పేశారు కదా, మన ట్రైలర్లో చూసాం కదా, ఎలివేషన్స్ కూడా గట్టిగానే ఇస్తున్నాడు. ఆయన అయితే కాస్ట్ గురించి చెప్పేసుకున్నాం. క్రూ విషయానికి వచ్చేస్తే మెయిన్లీ జేక్స్ బిజయ్ కొట్టేశాడు. నా బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎర్రకొట్ట అవతలేస్తున్నాడు. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ కానీ తెలుగు సినిమాకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ సినిమాతో గట్టిగానే ఇవ్వబోతున్నాడు అనిపిస్తుంది ట్రైలర్ చూసాక. మీకు అనిపించింది కామెంట్ వేసేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మొసాయిక్ సినీని. ఇంకా నుంచి వీడియోలు బాగానే వస్తూ ఉంటాయి. టాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నాను, వచ్చేద్దాం. సినిమా ఎందుకు హిట్ అవ్వద్దంటే మెయిన్లీ వివేక్ అత్రేయ డైరెక్టర్ గురించి. డైరెక్టర్ వచ్చేసి బ్రోచేవారు ఎవడేడా అని మనం చూసారు కదా, ఆ శ్రీ విష్ణు అండ్ ఇంకా చాలామంది, ఇంకా ఇద్దరు కమెడియన్స్ నివేత థామస్ నటించేసిన సినిమా చూస్తుంటారు కదా. ఆ సినిమా కొట్టేశాడు. కామెడీ టైమింగ్ కానీ కొత్తగా ఉంటుంది, ట్రీట్మెంట్ కొత్త స్క్రీన్ ప్లేతో. మ్యూజిక్ టేస్ట్ చాలా గట్టిగా ఉంది వివేక్ అత్రేయకి అయితే. ఆ మెంటల్ మదిలో అంట అది కూడా బాగానే ఉంటుంది అంటున్నారు. నేనైతే ఆ సినిమా చూడలేదు. అలాంటి సినిమా చూసేవాడు క్వైట్ కాంట్రాస్ట్గా మాస్ యాక్షన్ సినిమాతో వచ్చేస్తున్నాడు. చాలామంది షాక్ అయి ఉంటారు. అది DVV ప్రొడక్షన్ హౌస్లో అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత ఓజీ ప్రెస్టీజియస్గా తీస్తున్నారు. ఓజీ మీద హైప్ అయితే మామూలుగా లేదు. టాపిక్ డైవర్ట్ అందరి సరిపోతే శనివారం ఎందుకు అంత పెద్ద హిట్ అవుతుంది అనుకుంటే ఇంతలో చెప్తావు. అలాంటి డైరెక్టర్ ఈ సినిమాతో వచ్చేస్తున్నాడంటే ఒక వన్ ఇయర్ వర్క్ చేశాడంట డైరెక్టర్ అయితే. ఓన్లీ స్క్రిప్ట్ మీద అయితే ప్యూర్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ విత్ న్యూ కాన్సెప్ట్. ఈసారి కొంచెం అంటే సుందరానికి ల్యాగు బోగు ఏదేదో అన్నారు, అది అందుకని ఈసారి స్క్రీన్ ప్లే చాలా టైట్గా రాసుకున్నాడు. ఆయన 2 గంటల 50 నిమిషాలు వచ్చిందండి. అరే చూసేద్దాం సినిమాలో అయితే రాసుకున్నాడంట. చూసేద్దాం ఎలా ఉండబోతుందో. కాదు బ్లాక్ బస్టర్ కాదు సార్, మర్చిపోయా, బ్లాక్ బస్టర్ అయిపోబోతుంది. ఎందుకంటే నాని సినిమా కాబట్టి. నాని స్క్రిప్ట్లు చాలా గట్టిగా సెలెక్ట్ చేసుకుంటాడు, కానీ కొన్ని మిస్ఫైర్ అయినా చాలా బాగుంటాయి. ఎగ్జాంపుల్ వి సినిమా అండ్ ఇంకోటి కృష్ణార్జున యుద్ధం నాకు పర్సనలీ చాలా నచ్చింది. కొన్ని సినిమాలు ఉంటాయిలే, ఇది మన టక్ జగదీష్, అలాంటి సినిమాలు చూడడం నానివి. ఇప్పుడు సరిపోదా సినిమానం అయితే మెయిన్లీ బీజిఎంతో సినిమా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వివేక్ అత్రేయ కొత్త మేకింగ్తో ఒక రేంజ్లో వెళ్ళిపోయాయి. నాని పర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, ఒక రేంజ్లోనే ఉంటుంది. అండ్ ప్రియాంక మోహన్ కూడా హీరోయిన్ కాబట్టి, ఓజీ హీరోయిన్ కాబట్టి ఒక రేంజ్లోనే ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్లీ హెచ్జే సూర్య ఒక్క రేంజ్లో తీసుకొచ్చేసాడు ఈ సినిమాని అయితే. తమిళ సినిమాలు ఎక్కువ చేస్తుంటాడు, తెలుగు సినిమాలు చేశాడా లేదా చేయలేదు. తెలుగు సినిమాలు చాలా తక్కువ అనుకుంటా, అసలు చేయలేదు. గేమ్ చేంజర్ చేస్తున్నాడు కానీ ఇంకా రిలీజ్ కాలేదు కదా. ముందే ఇదే సినిమా. హెచ్జే సూర్య యాజ్ ఎ విలన్ వచ్చేస్తున్నాడు. దయా క్యారెక్టర్లో కొమరంపల్లిలో పవన్ కళ్యాణ్ ఉంటాడు కదా, అలా ఉంటాడు. కొంచెం ట్రైలర్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది, అలాగే ఉంటాడు. ఎలా ఖుషి డైరెక్టర్ కదా.
గట్టిగానే ప్లాన్ చేస్తున్నాను అబ్బా, సరిపోదా శనివారం. అన్ని ఎక్స్పెక్ట్స్ అన్నీ బాగున్నాయి. సినిమా చూసాక ఇంటికి రాగానే రివ్యూ పెట్టేస్తాను నేనైతే. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరిపోతా శనివారంలో మీకు ఏ సాంగ్స్ నచ్చాయి, ఏ మ్యూజిక్ ట్రాక్ నచ్చింది కామెంట్ వేసేయండి. మూవీ మీద ఎంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్ వేసేయండి. నేనైతే ఓజీ గ్లిమ్స్ కోసం అయితే సినిమాకి వెళ్ళిపోతున్నా. కాదు డైరెక్టర్ మీద నమ్మకంతో కంటెంట్ నచ్చి కూడా వెళ్ళిపోతున్నాను. కానీ ఓజీ గ్లిమ్స్ కూడా వేస్తారని ఆశిస్తున్నాను నేనైతే. ఓజీ గ్లిమ్సేలే సెప్టెంబర్ 2 టీజర్ సాంగ్ వస్తే అది అప్పుడు చూసుకోవచ్చు యాడ్ చేస్తారా లేదా. బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్. Yeah.